ఎంఫిల్ ఇక గుర్తింపు పొందిన డిగ్రీ కాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెచ్చరించింది. కొన్ని యూనివర్సిటీలు 2023-24 వార్షిక సంవత్సరానికి గాను ఎంఫిల్ ప్రోగ్రాం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, విద్యార్థులు ఇలాంటి యూనివర్సిటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూజీసీ సెక్రటరీ మనీష్ జోషి తెలిపారు. రెగ్యులేషన్ నెంబర్ 14/2022 నిబంధనల ప్రకారం ఉన్నత విద్యా సంస్థలు ఎంఫిల్ దరఖాస్తులు ఆహ్వానించరాదని ఆయన తెలిపారు. అయోధ్య రైల్వే స్టేషన్ను అయోధ్య ధామ్ జంక్షన్గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ ద్వారా అయోధ్య పార్లమెంట్ సభ్యులు లల్లు సింగ్ తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న అయోధ్య రైల్వే స్టేషన్ మరియు ఎయిర్పోర్ట్ని డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. జనవరి 22న అయోధ్యలో ప్రధానమంత్రి రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో 700 ఏళ్లుగా వివాదాస్పదంగా ఉన్న రామ జన్మభూమి వివాదానికి తెరపడినట్లు అవుతుంది. దేశవ్యాప్తంగా మండిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్ బ్రాండ్ ద్వారా భారత్ రైస్ను 25 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందించనుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్స్లో వీటిని విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఏడాది దేశవ్యాప్తంగా బియ్యం ధర సగటున 43 రూపాయలు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 14% ఎక్కువ కావడం గమనార్హం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో బాగా రద్దీ పెరిగింది. కొన్ని సందర్భాల్లో అయితే మహిళలు వెనుక ఉన్న సీట్లలో కూడా కూర్చోవడంతో మగవారికి సీట్లు లేకుండా పోతుంది. అయితే వారికి సీట్లు దొరకకపోవడంతో చేసేదేం లేక బస్ దిగి వెళ్లిపోతున్నారని కండక్టర్లు వాపోతున్నారు. ఇదే విషయాన్ని ఆన్లైన్ మీటింగ్ లో బస్ కండక్టర్లు ఆర్టీసీ ఎండీ సజ్జన దృష్టికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని రూట్లలో మగవారికి మాత్రమే ప్రత్యేకంగా బస్సులు నడపాలనే అంశాన్ని ఆర్టీసీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే మహిళలకు మాత్రమే సపరేట్ బస్సులు నడపాలా లేక పురుషులకి మరియు స్టూడెంట్స్ కి వేరే బస్సులు నడపాలా అని అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్టీసీ సంస్థ భావిస్తుంది. తమ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే సంవత్సరం లోపలే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఆ హామీలో భాగంగానే టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బోర్డు చైర్మన్ లేకుండా జాబ్ క్యాలెండర్ అమలు చేయలేమని, బోర్డు సభ్యులు రాజీనామాలు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నందున కొంత సమయం పట్టవచ్చని ఆయన అన్నారు. న్యాయపరమైన సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ బోర్డు సభ్యుల రాజీనామాలు ఆమోదిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. ఆ తర్వాత పారదర్శకతతో బోర్డు సభ్యులను నియమిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న జాప్యంపై నిరుద్యోగులు ఏ మాత్రం నిరాశ చెందవద్దని, డిసెంబర్ 2024 కల్లా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.